ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, గత ఆదివారం మనం ధ్యానించిన అంశము ఏంటి చెప్పండి? గత ఆదివారం మనం ధ్యానించిన అంశం ఏంటి చెప్పండి? గత ఆదివారం మనం ధ్యానించిన అంశము రాజులైన యాజక సమూహము మనది. ప్రియులారా, అటు రీతిగానే ఈ ఆదివారంలో నేను మీ కొరకు మరొక అంశంతో ముందుకు వచ్చున్నాను. ఈరోజు దేవుడు మనతో అనుకుంటున్న అంశము కీర్తనల గ్రంథము, దావీదు రాసిన సంకీర్తన 110వ అధ్యాయము 110వ సంకీర్తన 1వ వచనం. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చాలు. ఇది నా ప్రభువుతో సెలవిస్తున్న మాట అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఏమని? నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని ఇక్కడ దావీదు భక్తుడు ద్వారా సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నెరవేర్పుగా ఏముందో చూద్దాము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 43వ వచనం కానీ చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల వద్ద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ ఉన్న పరిచర్యలను అడుగుతున్న క్వశ్చను. ఆయన ఇక్కడ మత్తయి సువార్తలో ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే, ఆలయంలో కూర్చున్నాడు, దైవ వాక్యాన్ని చెప్తూ ఏం చెప్తున్నాడంటే, అక్కడ అభిషక్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారికి వాళ్ళు ఇస్తున్న సెలవేందంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు వారికి సమాధానముగా ఆయన దావీదు కుమారుడని మాకు తోచుచున్నది అని చెప్తున్నాడు. ఆయన ఎవరంట? దావీదు కుమారుడు అని మాకు తోచుచున్నది అనిపిస్తుంది. అభిషక్తుని అంటే బానిస సంఖ్యలలో ఉన్న ప్రజలని రక్షించడానికి దావీదు కుమారుడు వస్తాడని మాకు తోచుచున్నది అని చెప్తున్నాడు. ఆయన్నే అభిషక్తుడు అని వీళ్ళు అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాము అంటే. అప్పటికి వాళ్ళు ఎక్కడున్నారు? రోమా సామ్రాజ్యపు కాడి కింద ఉన్నారు. ఆ కాడి కింద నుంచి బయటికి రప్పించడానికి ఒక రక్షకుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూస్తున్న వ్యక్తి ఎవరని ఇక్కడ పరిచర్యలను అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, ఆయన దావీదు కుమారుడని మాకు అనిపిస్తుందని సెలవిచ్చాడు. అయితే దావీదు కుమారుడైతే, మీరు అనుకున్నట్లు ఆయన దావీదు కుమారుడైతే, మీరు అనుకున్నట్లు ఆయన దావీదు కుమారుడైతే, ఈ మాట ఎవరితో చెప్పారు? ఆత్మరూపంగా దావీదు ఎవరితో చెప్పారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు వాళ్ళని క్వశ్చన్ చేశారు. అభిషక్తుడు దావీదు కుమారుడు కాదు. అభిషక్తుడు సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన
కుమారుడు అని మీరు ఎప్పుడు తెలుసుకుంటారని ఇండైరెక్ట్గా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడు పరిచర్యలని. అభిషక్తుడు ఎవరు? దావీదు కుమారుడని మీరు అనుకోవద్దు. ఆయన ఎవరు? సర్వోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన, సర్వాధికారి అయిన ఒక దేవుని కుమారుడని మీరు ఎప్పుడు తెలుసుకుంటారని ఇక్కడ దావీదు పరిచర్యల్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన ఈ మాటని ఎలా చెప్పాడు? ఆత్మను పూనుకొని ఈ మాట ఎలా చెప్పాడు? ఇలా చెప్పాడు అని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే దావీదు భక్తుడు చెప్తున్నది ఏంది? 110వ సంకీర్తన 1వ వచనంలో ఏం చెప్తున్నాడు? మళ్ళీ ఒకసారి తినండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. చాలమ్మా, నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఇక్కడ ఇద్దరు ప్రభువులు కనిపిస్తున్నారు. ప్రభువు నా ప్రభువు, ప్రభువు నా ప్రభువు. ఒక ప్రభువు సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈ లోకాన్ని సృజించిన వ్యక్తి. మరి ఇంకో ప్రభు ఎవరు? ఇక్కడ క్వశ్చన్ చేసుకోవాలి. ఇంకో ప్రభు ఎవరు అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఇప్పుడు ఒక ప్రభు ఇంకో ప్రభుతో చెప్తున్నాడు అని దావీదు నా ప్రభువుతో చెబుతున్నాడు. ఒక సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ ప్రభు ఎవరు? ఇదే మాటని వాళ్ళని అడిగారు. ఈ మాటని వాళ్ళని అడిగాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ మాట ఈ ప్రభు ఎవరు గురించి అని అనుకుంటున్నారు మీరు అని క్వశ్చన్ చేశాడు. ఆయన దావీదు కుమారుడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడని కదా మీరు అనుకోవాల్సింది అని క్వశ్చన్ చేస్తున్నాడు అన్నమాట. అర్థమవుతుందా క్లారిటీ? ప్రభువు నా ప్రభువుతో అంటే దావీదే రాజు, ఇజ్రాయేల్ ప్రజలకి దావీదు రాజు. దావీదు కన్నా గొప్ప వ్యక్తి ఎవరు? ఇంకా అది జనరల్గా సాధారణంగా రాజులను ఏమని పిలుస్తారంటే ప్రభు అని పిలుస్తారు. ప్రభువు అంటే ఏంటంటే అధికారము గలవాడు అని అర్థము. ప్రభు అంటే అధికారము గలవాడు, ఆజ్ఞాపించగలిగిన వాడు, గౌరవనీయుడు అని అర్థము ప్రభు అంటే. ఇప్పుడు ఇద్దరు ప్రభువులు కనిపిస్తున్నారు. ఒక ప్రభువు సృష్టికర్త, ఆయనకి ఈ సృష్టికర్త కాబట్టి ఆయనకి ఈ లోకాన్ని పరిపాలించే అధికారం ఉంది, అందుట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. మరి ఇంకో ప్రభు ఎవరు? అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఇంకో ప్రభు ఎవరంటే ఇక్కడ ఆ ప్రభు గురించే యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నారు. ఒకడేమో సృష్టికర్త అని అర్థమైనది, ఇంకొక వ్యక్తి గౌరవించబడుతున్నారు. ఎవరి చేత? దావీదు భక్తుడి చేత, దావీదు మహారాజు చేత గౌరవించబడుతున్న ఈ వ్యక్తి ఎవరు? ఇది క్వశ్చన్. ఈ దావీదు మహారాజు చేత గౌరవించబడుతున్న వ్యక్తి ఎవరు అనేది మనం కానీ చూసుకున్నట్లయితే, జనరల్గా ప్రభు అనే పదాన్ని హిబ్రూ భాషలో ఏమంటారంటే ఆదోన్ అంటారు. వాళ్ళు గొప్పగా గౌరవించే వ్యక్తి. ఎవరినైనా గౌరవించాలంటే ప్రభు అని పిలుస్తారు. ఆ పదాన్ని హిబ్రూ భాషలో ఏమంటారంటే ఆదోన్ అంటారు. ఇప్పుడు ప్రభువుని మనం ఎలా చూడాలి? ఏ ప్రభువుని ఎలా చూడాలి? యెహోవా దేవుణ్ణి ఎలా చూడాలి? యేసుక్రీస్తు ప్రభువుని అసలు ప్రభువులుగా మనం అనుకోవాలా వద్దా? యేసుక్రీస్తుని ప్రభువుగా అనుకోవడానికి గల కారణాలేంటి? అసలు ఎందుకు అనాలి? యూదులేమో ఈయనేమో సామాన్య వ్యక్తి అనుకుంటున్నారు, యోసేపు మరియమ్మలకు పుట్టిన కొడుకు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే నా తండ్రి యొద్ద నుంచి నేను వచ్చానని చెప్తున్నాడు. అంత గొప్ప వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన నన్ను మీరు ప్రభువుల కింద కట్టకుండా నన్ను యోసేపు కుమారుడని, మరియమ్మ కుమారుడని మీరు చెప్తున్నారే, ఎలా చెప్తున్నారు?
నన్ను దావీదు కుమారుడని అనుకుంటున్నారే, ఎలాగనుకుంటున్నారు? నాకు ఉన్న ఈ క్వాలిటీస్ని బట్టి మీరు నన్ను ప్రభువుగా కన్సిడర్ చేస్తే, అభిషక్తుడిగా మిమ్మల్ని రక్షించు రాజుగా నన్ను గుర్తించడం లేదు ఎందుకని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు. మత్తయి సువార్త 22:43 ఇది క్వశ్చన్. ఇది మనం కానీ చూసుకున్నట్లయితే ఇద్దరు ప్రభుల గురించి చూద్దాము. ఇద్దరు ప్రభువుల్లో ఒక ప్రభువుని కీర్తన గ్రంథము 8వ సంకీర్తన 1వ వచనం కానీ చూసుకున్నట్లయితే, 8వ సంకీర్తన 1వ వచనం కానీ చూసుకున్నట్లయితే, యెహోవా నా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చాలమ్మా. ఇక్కడ దావీదు భక్తుడు ఏం చెప్తాడు? యెహోవా నా ప్రభువా. ఎందుకు ఆయన దావీదు భక్తుడు పిలుస్తున్నాడు నా ప్రభువా అని అంటే, నీ నామం ఎంతో గొప్పది. నువ్వు ఎందుకు అంటే నిన్ను నేను ప్రభువుగా ఎందుకు గుర్తిస్తున్నానంటే ఏం చెప్తున్నాడు? భూమి అంతటా నీ నామం ఎంతో ప్రభావం గలది, ఆకాశములో నీ మహిమయు కనపరచువాడా. ఆకాశంలో మహిమ ఎలా కనపరుస్తుంది? ఆకాశంలో మహిమ ఎలా తెలుస్తుంది? సూర్య చంద్రుల నక్షత్రాలను అన్నిటినీ కలుగజేసిన వాడు ఆయన కాబట్టి, వాటిని మానవుడనేవాడు చేయలేడు కాబట్టి, సూర్యచంద్రులని, నక్షత్ర మండలాలని, భూమండలాలని ఇవేవి కూడా మానవుల చేత నిర్మించబడలేవు. మరి ఎవరు నిర్మించబడతారు? దేవుని చేత నిర్మించబడతాయి. అటువంటి శక్తి స్వరూపుడైన దేవా అని ఇక్కడ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఎవరి గురించి? సర్వశక్తిమంతుని గురించి. ఆ సర్వశక్తిమంతుడే మనం ఏమంటామంటే యెహోవా. యూదులైతే యహ్వే, యూదులైతే యహ్వే అని పిలుస్తున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమని పిలుస్తున్నాడు? యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమ కనపరుచువాడా. అంటే సృష్టికర్త, ఓ సృష్టికర్త అని పిలుస్తున్నాడు. ఎవరు? దావీదు భక్తుడు. ఎవరిని? యెహోవా దేవుణ్ణి. సృష్టికర్త కాబట్టి, ఆయన మనల్ని సృజించాడు కాబట్టి, ఈ సర్వలోకాన్ని సృజించాడు కాబట్టి ఆయన పూజనీయుడు, గౌరవించబడినవాడు, గౌరవించడానికి తగినవాడు కాబట్టి ఆయన ప్రభువు అయ్యాడు. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు ప్రభువు అయ్యాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏ పని చేస్తే గౌరవించబడతాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సృష్టికర్త కాబట్టి యెహోవా దేవుణ్ణి మనం ప్రభు అని పిలవచ్చు. మనల్ని సృజించాడు, మనల్ని పరిపాలిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనకి ఆహారం కలుగజేస్తున్నాడు, మనకి నీళ్లు కలుగజేస్తున్నాడు, సమస్తమును కలుగజేసిన వాడు ఆయన కాబట్టి ఆయన ప్రభు అని పిలవచ్చు. మరి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎందుకు పిలవాలి? ప్రభువా. ఇప్పుడు నేను ఒక వ్యక్తి రాజుని అనుకోండి. రాజు కొడుకు రాజు అవుతాడో లేదో మనకు తెలీదు. అతని యొక్క గుణగణాలను బట్టి ఉంటుంది. రాజు కొడుకు రాజు అవుతాడో లేదో. జనరల్గా అయితే 100కి 99% అవుతారు, కానీ 1% మాత్రం అవ్వే అవకాశం లేదు. కానీ రాజుగా అనిపించుకోవడానికి కావాల్సిన గుణగణాలని ఆ వ్యక్తి కలిగి ఉన్నప్పుడు ప్రజలు ఆయన్ని రాజుగా ఎంచుకుంటారు. ఎవరు? రాజు బిడ్డని, మంచి గుణగణాలు కలిగి ఉన్నవాళ్ళు. అలా గుణగణాలను కలిగి ఉంటే ప్రజలు రాజుగా ఎంచుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చెప్తారంటే, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము కాబట్టి ఆయన ప్రభువు అయితే నేను ప్రభువునే మీకు, ఆయన మిమ్మల్ని రక్షించువాడైతే మిమ్మల్ని నేను రక్షించువాడనే అని చెప్తే ఆయన మనం ప్రభు అని పిలవాలి. అలా పిలవడానికి గల అర్హతలు ఏంటి అని మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యములలో యేసుక్రీస్తుని ప్రభువుల వారిగా ఎందుకు పిలవాలన్నది మనం తెలియజేస్తాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం కానీ చూసుకున్నట్లయితే,
అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చాలమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ పైన కానీ వెళ్ళినట్లయితే అక్కడ అపోస్తులు పౌలు శీలలు అనే వాళ్ళు ఏం చేస్తారంటే, పాటలతో ప్రార్థించినప్పుడు చెరసాల ఏమైంది? బద్దలైంది. వామ్మో వీళ్ళెవరో వీళ్ళు లాగున్నారు అని ఆయన భయపడి ఏం చేస్తాడు, వీళ్ళు నిజంగా దేవుని స్వార్థికులే, దేవుని గురించి చెప్పేవాళ్ళు అని చెప్పి, అయ్యా నేను తప్పు చేసి ఉంటానేమో, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీకును నీ ఇంటి వారికి రక్షణ కలుగుతుంది. అంటే ఇక్కడ ఈ అపోస్తులు, ఈ పౌలు శీలలు ఏం చెప్తున్నారంటే, నీకు ప్రభువుని నమ్మితే, యేసుని నమ్మితే రక్షణ కలుగుతుంది అంటాడు. ఆయన యేసు ప్రభువుని అంటున్నాం కాబట్టి, ప్రభు అంటే గౌరవించదగిన వ్యక్తి కాబట్టి, ఎందుకు గౌరవించవాలి యేసుక్రీస్తుని అని మనం కానీ క్వశ్చన్ చేసుకున్నట్లయితే, ఆయన ద్వారా మనకి ఏం కలిగిద్దని చెప్తున్నారు అపోస్తులు. ఏం కలిగిద్దంట? రక్షణ కలుగుద్ది అని చెప్తున్నారు. అది అర్థం చేసుకోవాల్సిన విషయం. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకి రక్షణ కలుగుతుంది కాబట్టి ఆయన ప్రభు, ఆయన గౌరవించదగిన వ్యక్తి. నీ ద్వారా, నా ద్వారా, అందరి ద్వారా, ఈ ప్రపంచం మొత్తం ద్వారా గౌరవించదగిన వ్యక్తి కాబట్టి మనం ఆయన్ని ప్రభువుగా గుర్తించాలి. ఇంకా చాలా చెప్తారు, ముందు చెప్తాను. యేసుక్రీస్తుని ఎందుకు ప్రభువులుగా గుర్తించాలంటే, ఆయన ద్వారా మనకి చాలా కలుగజేయబడతాయి. చాలా విషయాలు ఆయన ద్వారా మనకు కలుగు చేయబడతాయి కాబట్టి ఆయన్ని ప్రభువుగా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. యెహోవా దేవుణ్ణి ఎందుకు మనం ప్రభువుగా గుర్తించాలంటే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఉన్నవాడను అనువాడనను దేవుడు కాబట్టి, ఆయనలోంచి బయలుదేరి వచ్చిన ఈ మొత్తము మనము, నువ్వైనా నేనైనా సరే ఆయన ద్వారా వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆయన గౌరవించదగిన వ్యక్తి, ఆయన ప్రభువు. యేసుక్రీస్తు ప్రభులు వారిని, యేసుక్రీస్తుని మనము ఎందుకు ప్రభులు వారిగా గుర్తించాలి అంటే, ఆయన ద్వారా మనకి ఏం కలుగు చేయబడుతుందంట? రక్షణ కలుగ చేయబడుతుంది కాబట్టి ఆయన్ని ప్రభువుగా గుర్తించండి అని అడుగుతున్నాడు ప్రభు. నేను దావీదు కుమారుని కాదని ఇండైరెక్ట్ వాళ్ళకి చెప్తున్నాడు. ఎవరికి? శాస్త్రులకి, పరిసయ్యులకి. నేను దావీదు కుమారుని కాదు, నేను దేవుని కుమారుణ్ణి, మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన వ్యక్తిని అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట. ఇది విషయం. తర్వాత ప్రభు అని ఇంకొకరు కూడా, శారా అబ్రహాముని ప్రభువా అని కూడా పిలుస్తుంది. ఎందుకు? సామాన్య వ్యక్తులు ఏం చేయాలంటే, తన యజమాని, అంటే స్త్రీలు తన యజమాని ప్రభు అని పిలవాలి, నేనేం చెప్పట్లేదు, నేను కాదు చెప్తుంది. ఆవిడ పిలిచింది, అబ్రహాముని ప్రభు అని పిలిచింది. స్త్రీలు తమ యజమానుల్ని ఏమని పిలవాలంటే ప్రభు అని పిలవాలని సెలవిస్తుంది. ఒకసారి 1 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం కానీ చూసినట్లయితే, 1 పేతురు, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉంది. ఏమందంట? లోబడి ఉంది. యజమానుడని పిలుచుచు లోబడని. యజమానుడు ఇప్పుడు ఏమైనట్టు? యజమాని మనం గౌరవిస్తున్నట్ట. లోబడటం అంటే ఏంటిది? గౌరవించినట్ట. ప్రతి వ్యక్తి కూడా తన యజమానిని గౌరవించాలి. స్త్రీలైతే తన యజమానుని, పురుషులైతే యాజకుల్ని గౌరవించాలి, తన తోటి వారిని గౌరవించాలి. అలా అని ప్రభు అని పిలవన అవసరం లేదు. తనకన్నా ఎక్కువ గుణగణాలు కలిగి ఉంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తి కన్నా మంచి గుణగణాలని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని కంపల్సరిగా మనం గౌరవించుకోవాలి. ఎలా గౌరవించుకోవాలి?
ప్రభు అని గౌరవించాలి. యేసుక్రీస్తుని కూడా మనం గౌరవించుకోవాలని ఇక్కడ ఈ మాట ద్వారా సెలవిస్తున్నాడు. ప్రియులారా, గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం గౌరవించబడాలి. మనం గౌరవించాలన్నా, మన చేత గౌరవించబడాలన్నా మనకన్నా ఎక్కువ మంచి గుణగణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని మనం ఏమని సంబోధించాలంట? ప్రభు. మనకన్నా మంచి సాత్వికమైన లక్షణాలు, ఆత్మఫలములు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళని ప్రభువుగా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు మన అంశం ఏంది? ఈ ప్రభువుని మనం ఎందుకు గుర్తించాలి? యేసుని మనం ప్రభువుగా, రక్షకుడిగా ఎందుకు గుర్తించాలి అన్నది. అనగా ప్రభు అంటే రక్షకుడిగా వచ్చినట్టు మనం వాళ్ళకి తెలియట్లా, అర్థమవుట్లా. కానీ చెప్తున్నాడు, ప్రతి విషయాన్ని చెప్తున్నాడు, కానీ అర్థం కాకుండా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని వివిధ కారణాలతో అపహాస్యం చేస్తున్నారు, పరుస్తున్నప్పుడు ఈయన నేను రక్షకుణ్ణి అని ఎలా తెలియజేస్తాడు? నేను రక్షకుణ్ణి, మీ రక్షకుణ్ణి, మిమ్మల్ని రక్షించు వ్యక్తిని ఎలా తెలియజేస్తున్నాడు అన్నట్టయితే మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఆయనలో ఉన్నది ఏంటంటే దైవిక లక్షణము. ఆయన దేవుని కుమారుడని గుర్తించుకోవాలి. యేసుని మనం ప్రభువుగా అంగీకరించాలంటే ఫస్ట్గా మనం అంగీకరించాల్సిన విషయం ఏంటంటే ఆయన దైవ కుమారుడని మనం ఒప్పుకోవాల్సిందే. నేను చెప్తున్నా, చూడండి, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం కానీ చూసినట్లయితే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? యేసుక్రీస్తు గురించి ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆత్మరూపంగా వచ్చి పావురం రూపంలో వచ్చి అభిషేకించి ఏం చెప్తుంది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అది మొట్టమొదటి అంశము. నా ప్రియ కుమారుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఇప్పుడు ఆయన్ని మనం దైవ కుమారుడు అనాలా, దైవ కుమారుడు కాదనాలా? దైవ కుమారుడు అని చెప్పాలా, యేసోపు కుమారుడు, మరియమ్మ కుమారుడు అని చెప్పాలా? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రియులారా, యేసుని మనం ప్రభువుగా, యేసుక్రీస్తు వారిని మనం ప్రభువుగా అంగీకరించాలంటే మొట్టమొదటిది ఏంటంటే ఆయన దైవ కుమారుడు. ఆయన దైవ కుమారుడని ఎవరు చెప్తున్నాడు? ఆ దేవాది దేవుడు, ఈ సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్తే చెప్తున్నాడు ఆయన దైవ కుమారుడని. నేను చెప్పట్లేదు. సాక్ష్యం అనేది వచ్చింది, పరలోకం నుంచి దిగి వచ్చింది సాక్ష్యము యేసుక్రీస్తు గురించి. ఆ సాక్ష్యం ఏంది? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుతున్నాను. కాబట్టి ఆయన యందు మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంట? ఆనందించండి. ఈయన మా రక్షకుడని ఆనందించాలి. మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు. ఈ పాపపు ఊపిలో నుంచి మమ్మల్ని బయటకు తీసి ఆ దేవాది దేవుని దగ్గరికి చేర్చేవాడు అని మనం ఏం చేయాలంట? ఆనందించాలి. రక్షకుడు మాకు కలిగాడని ఆనందించండి. ఈ రక్షకుని యందు ఆనందించండి అని ఆ దేవాతి దేవుడే సెలవిస్తున్నప్పుడు మనం నమ్మాలా వద్దా? నమ్మాలి. తర్వాత రెండో విషయం ఏం చెప్తున్నాడంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో రెండో విషయం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసించరు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే ఇప్పుడు మన మధ్యకి ఎలా వచ్చాడు? కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు. మనకి కృపని దయచేయువాడుగా వచ్చాడు. దేవుని యొక్క కటాక్షాన్ని దయచేయువాడుగా వచ్చాడు. కృపను పొందడం అంటే ఏందనుకుంటున్నారు?
కృపను పొందడం అంటే ఏందనుకుంటున్నారు? దేవుని కృపను పొందడం అంటే ఏంది? ఎప్పుడు పొందుతాము? మనల్ని మనం దేవునికి లోబర్చుకోవచ్చు. అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు మన ఎడల తన యొక్క దయని చూపిస్తాడు, కృపను చూపిస్తాడు. ఆ కృపను ఎవడైతే పొందుకుంటాడో వాడు రక్షింపబడతాడని అర్థం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు చెప్పా. ఒకటి, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత భక్తుడు సెలవిస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యకు వచ్చి నివసిస్తుంది. కాబట్టి ఆయన దైవకుమారుడని నమ్మాలా వద్దా? కాబట్టి ఇది 2 విషయాలు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ప్రభువుగా అంగీకరించాలంటే ముందు మనం ఏం చేయాలి? దైవ కుమారుడని అంగీకరించాలి. దైవ కుమారుడికి చెప్తున్న మాటలు 2 సాక్ష్యాలు ఏంటి? ఒకటి, దేవాతి దేవుడు ఆకాశము నుంచి భూమి మీదకి వచ్చి ఈయన నా ప్రియ కుమారుడని సెలవిస్తున్నాడు. తర్వాత యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఆయన వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి నివసిస్తుంది. కాబట్టి ఆయన యందు మనము ఆనందించాలి. ఆయనే మన రక్షకుడని ఒప్పుకోవాలి. ఇలా ఒప్పుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఆయన్ని మనం గౌరవించే వారిగా ఉంటాం. ఆ గౌరవం ఇవ్వాల్సిందే. దైవ కుమారునికి మనం ఇవ్వాల్సిందే. నీవైనా సరే, నేనైనా సరే ఆ గౌరవం దైవ కుమారునికి ఇవ్వాల్సిందే. ఆయన్ని దైవ కుమారునిగా మనం ఒప్పుకోవాల్సిందే. ఇంకో చూడండి, ఆయన్ని ఎందుకు గొప్పవానిగా, ఆయనకి ఎందుకు గొప్ప లక్షణాలు గలవాడిగా మనం ఉన్నామని మనం ఎందుకు ఒప్పుకోవాలంటే ఆయన మన కొరకు చనిపోయి లేచాడంట. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కానీ చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏమయ్యాడంట? మనం పాపులమై ఉండగా మన పాపాల కొరకు ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ మరణం మనల్ని ఎందుకు చనిపోయాడంటే ఈ మరణం ద్వారా మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్తాను. ఈ మరణం ద్వారా మనల్ని దేవుని దగ్గరికి, మరణం ద్వారా ఎలా తీసుకెళ్తాము? ఎవడైతే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని విశ్వసిస్తాడో, ఆ మరణాన్ని నమ్ముతాడో, ఈయన నా పాపముల కొరకు బలియాగమయ్యాడు, ఒక బలి పశువుగా బలియాగమయ్యాడని ఎవడైతే నమ్ముతాడో, ఆ నమ్మికను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి నన్ను అందరినీ ఎక్కడికి తీసుకెళ్తాడంట? దేవుని దగ్గరికి తీసుకెళ్తాడు. పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాడు. కాబట్టి ఆయన చనిపోయాడు. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు. నువ్వు నేను చేయలేం. ఈవెన్ నా కుమారుడు లేకపోతే మీ ఎవరైనా సరే, మన ప్రియమైన వస్తువులు, మా ప్రియమైన వ్యక్తులు చనిపోయినా మనము ఏం చేస్తామంటే చూస్తూ ఉంటాం తప్పించి మనం ఆయన గురించి ఏమి చేయలేం. కానీ నిన్ను నన్ను ప్రేమించి నీ పాపాలని కొట్టివేయడానికి, దేవునికి నీకు మధ్య ఉన్నదేంటంటే, దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళడానికి దేవునికి నీకు మధ్య అడ్డుగోడగా ఉన్నదేంటంటే నీ పాపము అని పోయిన వారంలో మాట్లాడుకున్నాం. దేవునికి మనకి మధ్య ఏముందంట? పాపము ఒక అడ్డుగోడగా ఉంది. ఆ అడ్డుగోడను తీసివేయడానికి ఒక బలియాగముగా యేసుక్రీస్తు అనే ఆయన చనిపోయాడు. కాబట్టి ఆ పాపాల కోసం చనిపోయిన ఈ మరణాన్ని నువ్వు విశ్వసించాలి. కాబట్టి ప్రియులరా ఆయన మన కోసము చనిపోయాడు, మన పాపముల కొరకు చనిపోయాడు. ఇది 2వ లక్షణం. ఒకటి దైవ లక్షణము, 2వది గొప్ప లక్షణం. అంటే గొప్ప క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే మన కొరకు ఆయన చనిపోవడం. నీ కొరకు
ఒకని కొరకు ప్రాణము పెట్టివాడు ఎవడు అని క్వశ్చన్ చేస్తాడు. ఒకని కొరకు ప్రాణము పెట్టివాడు ఎవడు? నా ఫ్రెండు కోసం నేను ప్రాణము చనిపోయేంత స్థాయి అయితే ఉండదు, కానీ ఆయన కోసం పోట్లాడగలను, ఆయన కోసం ఏదైనా చేయగలను. కానీ ప్రాణం ఇచ్చేంత గొప్ప ప్రేమ అయితే నాలో ఉండకపోవచ్చు. అప్పుడు వచ్చేలకి నన్ను ఎవరో ఒకళ్ళు వెనక్కి లాగొచ్చు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఇలా అనుకోలే. నీ కోసము చనిపోయాడు, నీ పాపముల కొరకు చనిపోయాడు, నీ బిడ్డ యొక్క ప్రాణముల కొరకు పాపముల కొరకు చనిపోయాడు. కాబట్టి రెండవ లక్షణం ఏంటంటే ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన్ని మనము ప్రభువుగా గుర్తించాలి. అది రెండవ అత్యుత్తమమైన క్యారెక్టర్ లక్షణము. మొదటి లక్షణం ఏంది? ఆయన దేవుని కుమారుడు. రెండవ లక్షణం ఏంది? ఆయన పాపముల కొరకు చనిపోయాడు. అదొక రెండవ అత్యుత్తమ లక్షణం. మూడో లక్షణం ఏందో చూద్దాం. మూడో లక్షణం అదే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కానీ చూసినట్లయితే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షింపబడదువు. చాలమ్మ. ఏం చేయాలంట? ఏం చేయాలి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించాలి. చనిపోయిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు లేపాడని నీ హృదయమందు విశ్వసించు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. చనిపోయి లేచాడు. మామూలుగా ఏ వ్యక్తి అయినా సరే, ఒక వ్యక్తి చనిపోతే ఆయన శరీరం కుళ్ళుపట్టి ఎముకలు కుళ్ళుపట్టి మొత్తం భూస్థాపితం అయిపోతాం. కానీ ఎలాగైతే చనిపోయాడో, ఎలాగైతే తన ప్రాణాన్ని విడిచాడో, ఆ విడిచిన ప్రాణంతోనే మళ్ళీ అదే శరీరముని పైకి లేవనెత్తబడితే ఆయన గొప్ప వ్యక్తే. ఎవరు అదే శరీరంతో లేవడానికి పాసిబిలిటీ లేదు. ఈ విశ్వంలో ఎవరికి పాసిబిలిటీ లేదు, ఒక్క దేవునికి తప్ప. ఏ శరీరం అయితే తన ప్రాణము విడిచిపోయిందో మళ్ళీ అదే ప్రాణము అదే శరీరంతో పైకి లేవనెత్తబడినప్పుడు అది గొప్ప విషయం. ఇది మూడో లక్షణం. మొదటి లక్షణం ఏందమ్మా? దైవ కుమారుడు. రెండో లక్షణం ఏంది? నీ కొరకు ప్రాణము పెట్టడం. మూడో లక్షణం ఏంది? లేవనెత్తబడటం. చనిపోయి లేవనెత్తబడటం. ఇది మూడో లక్షణం. కాబట్టి ఈ మూడు లక్షణాలను బట్టి ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పాలనుకుంటే చాలా ఉంటుంది, కానీ మనకి అన్ని విషయాలు ఒకేసారి చెప్పుకోవాలి. కాబట్టి చాలా విషయాలు ఈ మూడు లక్షణాలను బట్టి మనము యేసుక్రీస్తుని ఒక అత్యుత్తమైన వ్యక్తిగా మనం గుర్తించాలి. ఉత్తముడైన వ్యక్తిగా మనం గుర్తించాలి. ఉత్తముడైన వ్యక్తిగా ఎలా గుర్తించాలంటే ప్రభువుగా గుర్తించాలి. ఎలా గుర్తించాలి? ప్రభువుగా గుర్తించాలి. ప్రభువు నా ప్రభువుతో. ఇప్పుడు నా ప్రభు అనేది ఎవరో అర్థమైందా? నా ప్రభు అంటే ఎక్కువగా గౌరవించబడిన తగిన వ్యక్తి. గౌరవించబడాలంటే ఆయనకి అత్యుత్తమైన లక్షణాలు అనేవి ఉండాలి. ఆ లక్షణాల్లో యేసుక్రీస్తులో ప్రస్ఫుటంగా ఉన్నాయి. 1 దైవ కుమారుడు, 2 చనిపోయాడు, 3 తిరిగి లేవబడ్డాడు. తర్వాత ఆయనకి అధికారం కూడా ఉందంట. ఈ లోకాన్ని పరిపాలించే అధికారం కూడా ఇచ్చాడని చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ,
భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుగయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడంట. చాలమ్మ. యేసుక్రీస్తు ద్వారా యెహోవా దేవుని నామాన్ని అత్యధికముగా ఏం చేయాలంట? హెచ్చించబడాలి, మహిమపరచబడాలని చెప్తున్నాడు. దేవుని యొక్క నామాన్ని యేసుక్రీస్తు నామము ద్వారా మహిమపరచబడాలి. ప్రార్థన చేసేటప్పుడు ఈ మా విన్నపములన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు విన్నవించుకుంటున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్తున్నాం. ఎవరి ద్వారా చెప్తున్నాం? దేవునికి ఎలా చెప్తున్నాం? మన ప్రార్థన ఎలా వెళ్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వెళ్తుంది. యేసుక్రీస్తు నామాన్ని మనము ఆయన నామము ద్వారా యెహోవా దేవుణ్ణి మనము ఏం చేయాలంటే మహిమపరచబడాలని ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. ఆయన నామం ద్వారా యెహోవా దేవుణ్ణి ఏం చేయాలంట? కొనియాడాలి, మహిమపరచాలి, స్తుతించాలి. కాబట్టి ఆయనకి ఆ అధికారము దేవుడే ఇచ్చాడంట. నువ్వు నేను ఇవ్వలా, దేవుడే ఇచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడే ఇచ్చాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ప్రభువుగా ఆయన్ని గుర్తించడం అంటే ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్తాడు చూడండి, ప్రభువుగా ఎందుకు నమ్మాలంటే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు చూడండి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపువానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటింపువారు లేకుండా వారు ఎట్లు వినుదురు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఈ మా విన్నపములన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు విన్నవించుకుంటున్నాం అని ఎవడైతే చెప్పడు వాడు ప్రభువు నామాన్ని విశ్వసించిన వాడే. యేసుక్రీస్తు ద్వారా మన విన్నపాలు ఆయనకి చేరవేయాలి. అయా దేవా, ఈ నామము ద్వారా నిన్ను వేడుకుంటున్నాను. ఎందుకంటే ఈ నామాన్ని కలుగు చేసిన వ్యక్తివి నువ్వే, ఈ నామాన్ని స్తుతించేటట్టు చేసిన వ్యక్తివి నువ్వే. ఇది విధానం. ఈ నామము ద్వారా మాకు స్వస్థత కలిగజేసిన దేవుడవు నువ్వే, మాకు రక్షణ కలిగజేసిన దేవుడవు నువ్వే. కాబట్టి ఈ నామాన్ని ఈ నామము ద్వారా ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడు ఏం చేస్తాడంట? రక్షింపబడతాడు. ఈ నామాన్ని విశ్వసించలేదనుకో నువ్వు, అప్పుడేమవుతావు? ఆయన్ని విశ్వసించవు. ఈ నామాన్ని గురించి నీకు చెప్పలేదనుకో, ఆయన గురించి తెలియదు. యేసుక్రీస్తు గురించి నువ్వు ఎవరు చెప్పకపోతే ఆయన గురించి తెలియదు. పరలోకము ఉన్న దేవుని గురించి తెలియదు. యేసుక్రీస్తు గురించి ఎవరైతే తెలుసుకుంటారో ఆ నామము ద్వారా యెహోవా దేవుణ్ణి మహిమపరచబడినప్పుడు ఏమవుతుందంటే దేవుని నామాన్ని మరి ఎక్కువగా కొనియాడినట్లు అవుతుంది. కాబట్టి ఈ నామాన్ని, యేసుక్రీస్తు అనే నామాన్ని ఎవడైతే తెలుసుకొని ఆ నామము ద్వారా ప్రభువుల వారిని, యెహోవాని, సర్వశక్తిమంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో వాడు రక్షింపబడతాడు. అది సంగతి. అదే చెప్తున్నాడు. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటింపు వారు లేకుండా వారు ఎట్లు విందురు? ఇది సంగతి. అర్థమైందమ్మా ఇప్పుడు చెప్పింది? యేసుక్రీస్తు నామాన్ని గురించి ఎవడైతే ప్రకటించడో అప్పుడు ఆయన యెహోవా దేవుని గురించి ప్రకటించినట్లు కాదు. యేసుక్రీస్తు నామాన్ని ఎవడైతే విశ్వసించడో
యెహోవా దేవుణ్ణి విశ్వసించిన వారు కాదు. కాబట్టి ఈ నామము ద్వారా మనం ఏం చేస్తామంట యెహోవా దేవుణ్ణి మహిమపరుస్తాం, సర్వశక్తుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి ఇది 5వ లక్షణం. సో ఈ 5 లక్షణాలను బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అత్యుత్తమ లక్షణాలు కలిగిన వ్యక్తి అని మనం అర్థం చేస్తాం. అందువల్ల ఆయన్ని ప్రభువు అని పిలవటానికి ఆయన యోగ్యుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అనే వ్యక్తి ప్రభువు అని పిలవటానికి ఆయన యోగ్యత కలిగి ఉన్నాడు. తర్వాత ఒకసారి సంకీర్తనలో 110లో ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి, నా కుడి పక్కన కూర్చో అని చెప్తున్నాడు. కూర్చోమన్నాడా? చూడమ్మా ఒకసారి మళ్ళీ 110వ సంకీర్తన 1వ వచనం, చెలవిచ్చిన వాక్యు, నేను నీ శత్రువులను నీ పాదముల వద్ద పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు, నా పక్కన కూర్చుండు అని సెలవిస్తుంది. ఏ ప్రభువు? సర్వోన్నతుడైన ప్రభువు ఏ ప్రభువుకు సెలవిస్తున్నాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు. అంటే చాలామంది ఏమనుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వోన్నతుడైన యెహోవా దేవుడు ముగ్గురు పక్కన కూర్చున్నారు అనుకుంటారు. చాలామందికి ఇదే కన్ఫ్యూజన్. కాదు, ఒక్కడే ఆయన ఒక్కడే. ఆ ఒక్కడిలో నుంచి వచ్చిన 2 వ్యక్తులే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో చెప్పుకుంటున్నాడు. యెహోవా దేవుడు తనలో ఉన్న రక్షకునికి చెప్తున్నాడు, నేను నీ శత్రువులని సంహరించి నీ పాదముల యొద్ద కూర్చుండబెట్టు వరకు నువ్వు నా కుడి పక్కన కూర్చోమని చెప్తాను. ఎందుకు కుడి పక్కన కూర్చోవాలి? జనరల్గా ఈ కుడి పక్కన ఎవరు కూర్చుంటారంటే, ఒక రాజు పక్కన కుడి పక్కన ఎవరు ఉంటారంటే మంత్రి ఉంటాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడు ఎవరంటే ఆయనే మంత్రి. రాజుకి సలహాలు ఇచ్చేవాడు కానీ మంచి చెట్ల గురించి చెప్పేవాడు. వీళ్ళందరినీ ఏం చేస్తాడంటే రాజు కుడి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సర్వోన్నతుడైన దేవుడు ఒక సమున్నతమైన స్థానాన్ని కల్పించాడు ఆయన కుడి పక్కన. యాక్చువల్గా ఆ మాట పలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు ఈ ముగ్గురు కలిపి ఒకే విధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. అదే ఒక్కళ్ళగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కళ్ళగానే ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. సో గౌరవ స్థానం అనేది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన పక్కన కూర్చోబెట్టుకోండి, నా పక్కన కూర్చోండి అంటే ఇక్కడ 3 విషయాలు చూసుకోవాలి. 3 విషయాలు చెప్తాడు. 1 గౌరవ స్థానం, 2 అధికారం, తర్వాత నిత్య సహవాసము. ఏమేంటి అమ్మా? దేవుని కుడి పక్కన కూర్చునే వ్యక్తికి 3 విషయాలు ఉంటాయి. 1 గౌరవ స్థానం, 2 అధికారం, 3 నిత్య సహవాసము. ఈ 3 ఉన్న వ్యక్తినే దేవుని పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సో అధికారం ఏంటిది? ఎటువంటి అధికారం ఇచ్చాడు? తన కుమారునిగా రాబోతున్న అదే వ్యక్తికి ఎటువంటి అధికారాలు ఇచ్చారంటే చూద్దాము ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం కానీ చూసుకున్నట్లయితే, పరలోకము భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. చూడండి చాలు. ఇక్కడ పరలోకమందు కానీ భూమి అందు కానీ సమస్తముల మీద నాకు అధికారము ఇయ్యబడి ఉన్నదని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? కుమారునిగా వచ్చిన దేవుడు చెప్తున్నాడు. అక్కడ స్థానము నాదే, ఇక్కడ స్థానము నాదే. అక్కడ పరిపాలించేది నేనే, ఇక్కడ పరిపాలించేది నేనే.
మళ్ళీ పరిపాలన అంటే వేరే విధంగా అనుకోవద్దు. ఈ పరిపాలన గురించి ఒక 10 నిమిషాల్లో మీకు క్లారిటీ ఇస్తాను. అక్కడ కానీ ఇక్కడ కానీ నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి నా నామాన్ని ఈ లోకాన్ని మొత్తానికి ప్రకటన చేయండి అని శిష్యులకి అధికారం ఇచ్చాడు. అంటే ఆయనకి అధికారం కలదు, ఎక్కడైనా సరే అధికారం కలదు. దేవుని బిడ్డ దేవుని కుమారుడు కదా, అంటే దేవుడికి ఎక్కడైనా ఉండే అధికారం ఉంది, ఏమైనా చెప్పే అధికారం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా పరలోక రాజ్యంలోనూ భూమి మీదను అధికారము కలదు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి, ఆయనకి ఏ అధికారం ఇవ్వబడింది? జీవం ఇచ్చే అధికారం ఇచ్చాడు, తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు, మృతులను పైకి లేపే అధికారం కూడా ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఇవన్నీ ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే, యోహాను సువార్త, తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చేవారిని బ్రతికిస్తాడు. అది ఒకటి. జీవం ఇచ్చే అధికారం ఆయనకే ఉంది. ఎవరినైతే జీవం ఇచ్చి పైకి లేపాలనుకుంటాడో ఆ అధికారం కూడా ఆయనకే ఉంది. ఇంకా కిందకి కానీ వస్తే తీర్పు తీర్చే అధికారం కూడా ఉందంటారు. చూడండి 22వ వచనం కానీ చూసినట్లయితే, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరినీ కుమారుణ్ణి గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికే అప్పగించాడు. ఎవరు? ఆ తండ్రి అప్పగించాడు, కుమారునికే అప్పగించాడు. ఒకటి జీవం ఇచ్చే అధికారం ఇచ్చాడు, తీర్పు తీర్చే అధికారం ఆయనకే ఇచ్చాడు, మృతుల్లో నుంచి పైకి లేవనెత్తే అధికారం కూడా ఆయనకే ఇచ్చేసాడు. ఈ పరలోకమందమైనా సరే, ఈ భూమి అందైనా సరే, ఎక్కడైనా సరే ఆయనకి సమస్తమును చేయుటకు ఆయనకి అధికారము దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయనకి కుడి పక్కన కూర్చునే అధికారము ఉన్నది. దేవుని పక్కన కూర్చోవాలంటే సర్వాధికారాలు ఉండాలి. రాజు యొక్క సర్వాధికారాలు ఆయనకు ఉండాలి. కాబట్టి ఆ సర్వాధికారాలు అంటే తీర్పు తీర్చే అధికారం, మరణంలో నుంచి పైకి లేపితే అధికారము, ఏదైనా సరే పరిపాలించే అధికారం ఏదైనా సరే అన్నీ ఆయనకి ఇచ్చినాడు. కాబట్టి ఆయన నా కుడి పక్కన కూర్చో, నా కుడి పక్కన కూర్చొని ఆ యెహోవా దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి సెలవిస్తున్నాడు. తర్వాత గౌరవస్థానం టైం అవుతుందమ్మా. గౌరవస్థానం ఎలా ఇచ్చాడు, ఎటువంటి గౌరవం ఇచ్చాడంటే చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఇందాక చూశారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించాడు. ఎటువంటి గౌరవం అంట? అన్ని నామముల కన్నా పైనామము క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామాల కన్నా ఏ నామం అంట? పైనామము. అది అటువంటి గౌరవము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ యెహోవా దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు మనకి అనుగ్రహించున్నాడు, ఆయనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి ఆయన్ను నువ్వు ప్రభువుగా గుర్తించాల్సిందే. ఒకటి, దేవుని పక్కన కూర్చునే అధికారం ఉంది. తర్వాత గౌరవించబడుతున్నాడు. దేవుడు ఎలా గౌరవించాడంటే ఆయన్ని అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన్ని ఉంచాడు.
అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన నుంచి సర్వోన్నతమైన గౌరవ స్థానాన్ని ఆయనకి కల్పించాడు. కాబట్టి నువ్వు నమ్మాల్సిందే, ఆయన ప్రభువని నువ్వు నమ్మాల్సిందే. తర్వాత మరణం మీద గెలిచిన వాడిగా ఆయనకి గౌరవం కల్పించాడు. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం కానీ చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, వారు వధింపబడిన, ప్రకటన గ్రంథము 5:12, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో ఆయన చెప్పాడు. ఏందంట, ఏం చేశాడు? మరియు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును ఆయన అన్నీ పొందటానికి ఆయన అర్హుడని ఇక్కడ ఎవరు చెప్తున్నారంటే భక్తుడైన యోహాను ఆయన చూస్తూ చెప్తున్నమాట. ప్రకటన గ్రంథం పరలోకం కేసి చూస్తూ ఆయన చూస్తున్న విషయాన్ని మనకి ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన అన్నిటినీ పొందడానికి తగిన వ్యక్తి, అర్హుడు. స్తోత్రం చేయడానికి అర్హుడే, మహిమ పొందడానికి అర్హుడే, శక్తి బలము ఐశ్వర్యము ఘనత అన్నీ పొందడానికి అర్హుడే ఈ వధింపబడిన ఈ గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు అను వధింపబడిన గొర్రెపిల్లకి ఒక సముచితమైన గౌరవ స్థానం కల్పించబడింది ఆ దేవుని ద్వారా, ఆ సర్వశక్తిమంతుని ద్వారా. కాబట్టి ప్రియులారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఈ యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడంటే గౌరవ స్థానం ఇచ్చి ఆయన్ని గౌరవించాడు. తర్వాత నిత్య నివాసము, 3వ పాయింట్. కుడిపార్శ్వం కూర్చోవాలంటే ఏం చేయాలి? 3వ పాయింట్ అయితే నిత్య నివాసము గలదు, నిత్య సహవాసము. ఎలా సహవాసం? ఒకసారి చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం కానీ చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము అని వారితో చెప్పాను. ఇప్పుడు ఏమై ఉన్నారంట? సహవాసము. దేవునితో సహవాసం చేయాలంటే దేవుడు నేను ఒకటి కాదు, వేరు కాదు, ఇద్దరము ఒకటే. పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు, సర్వశక్తిమంతుడు, అందరము ఒకటేనయ్యా, వేరు వ్యక్తులము కాదు. అది ఆయనతో నిత్య సహవాసము. ఆ సహవాసం నువ్వు కూడా కలిగి ఉండొచ్చు. ఎప్పుడు నీవు మహిమ శరీరంలోనికి మార్చబడినప్పుడు. ఎప్పుడు కలిగి ఉంటాము దేవునితో సహవాసము? నువ్వు మహిమ శరీరంలోకి మార్చబడిన. ఎప్పుడు మార్చబడతాము? ఇది మహిమ శరీరంలోనికి నువ్వు మార్చబడాలంటే యేసుక్రీస్తు యొక్క మరణాన్ని నువ్వు విశ్వసించాలి. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని నీవు విశ్వసించినప్పుడు క్రీస్తు రాకడ, ఏదైతే దేవుని రాకడ వస్తుందో అప్పుడు రెప్పపాటున నువ్వు మార్చబడతావు. నువ్వు రెప్పపాటున మార్చబడి మహిమ శరీరంలోకి మార్చబడినప్పుడు అప్పుడు నీవు దేవుడు ఏమవుతారంటే ఏక శరీరాలుగా ఉంటారని భక్తులు చాలా చోట్ల సెలవిచ్చారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. క్రిస్టియన్ మైథాలజీ ఈజ్ డిఫరెంట్ దాన్ ది అదర్ రిలిజన్స్. క్రైస్తవ సిద్ధాంతములు, బోధలు, విషయాలు, ఫిలాసఫీ మొత్తము అన్నిటికన్నా వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చెప్పే ఫిలాసఫీ అంటే తత్వము అనేది చాలా డీపెస్ట్, చాలా లోతైన విశ్లేషణ. అర్థం కాదు. అర్థం చేసుకోరినప్పుడు ఏమవుతుందంటే మనము దేవుని జ్ఞానం ఏందో, దేవుడు అంటే ఏందో తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను తండ్రి ఒకటే, వేరు వ్యక్తులము కాదని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత కొలసీలు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
9వ వచనం కానీ చూసుకున్నట్లయితే, ఏలయనగా దైవత్వము, దేవత్వము సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదే. దేవత్వము సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు. ఆ దేవుడు ఈ క్రీస్తు రూపంలో ఎలా ఉన్నాడంటే దేవుడిగా నివసిస్తున్నాడు. దేవత్వము క్రీస్తు శరీరమునందు నివసించుతున్నాడు. సరే మళ్ళీ చదవండి అమ్మా. మళ్ళీ ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు. ఆ దేవుని యొక్క పరిపూర్ణత, ఆ యెహోవా దేవుని యొక్క పరిపూర్ణత క్రీస్తునందు సర్వశరీరముగా నివసిస్తుంది. కాబట్టి ఇది ఆయన నిత్య సహవాసం. ఎవరితో? దేవునితో నిత్య సహవాసం. దేవునితో సహవాసము ఎలా చేయబడతామంటే దేవునికి ఉన్న ఆత్మే యేసుక్రీస్తులో నివసిస్తుంది. ఆ యేసుక్రీస్తులో నివసించుతున్న ఆత్మే నీలోనూ నివసించుతున్నది. కానీ నీలో నివసించుతున్న ఆత్మ లోక సంబంధమైన క్రియలను కోరుకుంటుంది. కాబట్టి ఆ క్రియలను ఎవడైతే తీసివేస్తాడో, ఆత్మఫలాలను ఎవడైతే పొందుతాడో, ఆత్మఫలాలు ఫలిస్తాడో, వాడు ఏం చేయబడతాడంట? ఏం చేయబడతాడు? మహిమ శరీరంలోనికి మార్చబడి దేవునితో నిత్య సహవాసము పొందుతాడని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది దేవుని కింద దేవునితో నిత్య సహవాసం, ఆయనకున్న సహవాసం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము, యేసుక్రీస్తుని మనము ప్రభువుగా అంగీకరించాలి. ఆయన పక్కన కూర్చునే అధికారం ఆయనకుంది. ఆయన పక్కన కూర్చునే అధికారం ఆయనకుంది. ఎందుకు? ఈ లక్షణాలను బట్టి. ఆయనకి సహవాసం ఉంది, గౌరవ స్థానం ఉంది, అధికారం ఉంది. కాబట్టి ఆయన కుడి పక్కన కూర్చునే అవకాశము ఆయనకున్నదే, అధికారము ఉన్నది. కాబట్టి ఆయన్ని మనము ప్రభువులుగా అంగీకరించవలసిన వారము. మూడోది చెప్తున్నాడు, నేను నీ శత్రువులను ఏం చెప్తున్నాడు చూడండి, నీ పాదముల కింద కూర్చుండబెట్టు వరకు నీవు నా కుడిపక్ష కూర్చో. ఇప్పుడు మూడో విషయం ఏంటంట? శత్రువులను పాదాల కింద కూర్చోబెట్టాలి. అంటే విషయం ఏంటంటే, ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారిని నా పక్కన కూర్చో. ఎప్పుడు దాకా? నేను నీ శత్రువులని నీ పాదముల కింద. ఎవరు శత్రువు? అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు అక్కడ ఏం జరగాలి అంటే, జనరల్గా క్రిస్టియన్ మైథాలజీ ఏం చెప్తుందంటే, క్రిస్టియన్ థియాలజీ ఏం చెప్పిందంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయారా? ఎన్ని రోజులు ఉంచబడ్డారు? పాతాళంలో 3 రోజులు ఉంచబడ్డాడు. 3వ రోజు సజీవుడిగా లేచాడు. లేచి ఏం చేశాడు తెలుసా? ఏం చేసి ఉంటాడు? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త చూడండి, 27వ అధ్యాయము 52 నుంచి 53 వచనాలు కానీ చూసినట్లయితే, మత్తయి సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరమును లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో, ఏ పరిశుద్ధ పట్టణం అంటే ఏంటిది? ఇక్కడ పరిశుద్ధ పట్టణం అంటే ఏంటిది? ఇక్కడ యెరూషలేమా? పరలోక రాజ్యమా? గుర్తుపెట్టుకోండి. యెరూషలేమా? పరలోక రాజ్యమా? తర్వాత ఇదే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయము 8వ వచనంలో చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అందుచేత ఆయన అహరోనమైనప్పుడు చెరను చేరగా
చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులను ఈవులను అనుగ్రహించనని చెప్పబడింది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు 3 రోజులు ఎందుకున్నారు అంటే పరిశుద్ధులైన ప్రజలు చనిపోయి పాతిపెట్టబడ్డారు. ఈ పాతిపెట్టబడిన జనాంగాన్ని మొత్తాన్ని లేపుకొని వెళ్ళిపోయాడు. అర్థమైందా ఇప్పుడు? పరిశుద్ధులైన జనము పాతిపెట్టబడ్డారు. యేసుక్రీస్తు చనిపోయినంత వరకు పరిశుద్ధ జనము అంటే దావీదు లాంటి వాళ్ళు, అబ్రహాము లాంటి వాళ్ళు, యాకోబు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ చనిపోయి పాతిపెట్టబడ్డారు. పాతిపెట్టబడి ఏం చేయబడ్డారంటే యేసుక్రీస్తు చేత లేపబడి తీసుకెళ్ళబడ్డాడు. ఇప్పుడు ఆయన రాజ్యము చేయుచున్నాడు. ఎక్కడ? పరలోక రాజ్యములో ఆయన రాజ్యము కొనసాగుతున్నది. మళ్ళీ వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలుసా? నిన్ను, నన్ను, ఆయన్ని అందరినీ తీసుకెళ్ళటానికి మళ్ళీ 2వ రాకడగా వస్తాడు. అప్పుడు మళ్ళీ 2వ రాకడగా వచ్చేటప్పటికి దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే నీ శత్రువుని నీ పాదాల కింద ఉంచి, నీ పాదాల కింద పాదపీఠముగా చేస్తాను. అప్పటి వరకు నువ్వు నా కుడి పక్కన కూర్చో, అనగా రాజ్యమును ఏలు అని చెప్తున్నాడు. ఇది నేను చెప్పట్లేదు. ఆయన నిజంగా రాజ్యంగా వెళ్తున్నాడో లేదో మీరు ఒకసారి 1 కొరింథీ 15 అధ్యాయం తీయండి. 1 కొరింథీ 15 అధ్యాయం తీయండి. 24వ వచనం చదవండి. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అంటే ఇది ఏంటిది అనుకుంటున్నా? 2వసారి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మరణాన్ని ఆయన నశింపజేస్తాడు. నాలో ఉన్న మరణాన్ని నశింపజేసి మహిమ శరీరాలుగా నిన్ను నన్ను మార్చబడతారు. అనగా సాతానుని కంప్లీట్గా నాశనం చేసి, సాతాను ద్వారా ఏదైతే మరణం మనకి సంక్రమించిందో ఆ సంక్రమించిన మరణాన్ని నాశనము చేసి మన శత్రువు అయిన సాతాన్ని ఏం చేస్తాడంట తన పాదాల కింద కూర్చుండబెట్టి వరకు తన రాజ్య పరిపాలన చేయమని దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యము చేస్తున్నాడు, పరలోక రాజ్యములో రాజ్యము చేస్తున్నాడు. మళ్ళీ వస్తానంటున్నాడు. ఎందుకో తెలుసా? మిగిలిపోయిన పరిశుద్ధులందరినీ తీసుకుపోవటానికి. మరి నువ్వు ఆ పరిశుద్ధ జనములో ఉండాలనుకుంటున్నావా లేదా? ఒకసారి వచ్చాడు, తీసుకుపోయాడు, మళ్ళీ వస్తానంటున్నాడు. మరి నువ్వు పరిశుద్ధ జనాంగముగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఆ లిస్టులో నువ్వు ఉండాలా లేదా అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించబడాలంటే ఆ దేవుణ్ణి విశ్వసించాలి. ఆ దేవుడు ఎవరినైతే ప్రభువుగా నీకు నాకు ఇచ్చా ఆ ప్రభువుని నువ్వు విశ్వసించాల్సిందే. అట్టి విశ్వాసాన్ని పొందినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే 2వ రాకడిలో ఉన్న పరిశుద్ధ జనాంగములో ఉంటావు. ఆ పరిశుద్ధ జనాంగములో ఉన్నప్పుడు నిన్ను ఆయన తీసుకెళ్తాడు. అప్పటి వరకు అంటే దేవుని శత్రువు ఎవరు? సాతాను. కాబట్టి ఆ సాతాన్ని లయపరచాలంటే నీలో ఉన్న మరణాన్ని తీసివేయాలి. ఆ మరణాన్ని అంతము చేయ వరకు మొదటిసారిగా తెచ్చిన ఈ పరిశుద్ధులను నువ్వు రాజ్యమేలు నీ కింద అతన్ని ఆ సాతాను అనే వ్యక్తిని పాదపీఠముగా చేసేంతవరకు ఈ రాజ్యము ఏలమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఆనాడు యూదా ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి చెప్తూ ఉంటే అర్థం కావట్లా అని చెప్పే థియాలజీ, ఫిలాసఫీ ఏమీ అర్థం కాక, అరే వీడెవడో చూడండిరా, దేవుడు ఏం చెప్తున్నాడు, రాళ్ళు తీసుకుని కొట్టండిరా, సంపండిరా అని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారిని అడుగుతున్నారు, పరిసయ్యుల్ని, శాస్త్రులను అడుగుతున్నారు, నా ప్రభువుతో చెప్పిన ఈ ప్రభు ఎవరు?
నువ్వు దావీదు కుమారుడని నన్ను అనుకోవచ్చు. అభిషక్తుడు ఎవరైనా అడిగినప్పుడు ఆయన దావీదు కుమారుడని మీరు ఎందుకు చెప్తున్నారంటే, ఆయన దావీదు కుమారుడు కాదు, దేవుని దగ్గర నుంచి పంపబడిన దేవుని కుమారుడు, అభిషక్తుడు, రక్షకుడు. అట్టి రక్షకుణ్ణి నువ్వు ప్రభువుగా అంగీకరిస్తున్నావా లేదా అన్నది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆ రాజ్యంలోనికి రెండో రాకడలో వచ్చేటప్పుడు ఆ రాజ్యంలోకి తీసుకెళ్ళబడాలంటే నువ్వు మళ్ళీ పరిశుద్ధ జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటే నువ్వేం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభువుగా అంగీకరించమని దేవుడు నా ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ మోకాళ్ళేసి మోకాలించగలిగిన వాళ్ళు మోకరించండి. మోకరిల్లలేని వాళ్ళు దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, మీ యొక్క గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారని అడుగుదాం. అయ్యా, నీ ప్రియ కుమారుని మేము ప్రభువుగా అంగీకరించుటకు మాలో ఉన్న లోపాలేందో మాకు తెలియట్లేదని అడగండి. ఒకవేళ ఆ లోపము నీలో ఉన్న సాతానుడేమో కనుక్కోండి. ఆ లోపము నీలో ఉన్న చీకటి క్రియలేమో కనుక్కోండి. ప్రభువుకి విరోధిగా ఉన్న ఈ సాతాన్ని లయపరచమని ఆ దేవుణ్ణి అడగండి. మీ హృదయాల్లో నుంచి, మీ హృదయాంతరాల్లో నుంచి ఆ మాటలని బయటికి అడగండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడగండి. అందరూ ప్రార్థించండి. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. మీ రాకడలో మేము పరిశుద్ధులుగా ఎత్తబడుటకు మీ కృపను దయచేయమని అడగండి. అయ్యా, మీ కృపతో మేము నీ యొక్క రాజ్యములో అడుగుపెట్టుటకు మీ కృపను దయచేయమని అడగండి. పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. కృపగల దేవా, దయగల తండ్రి, ఇదిగో దేవా, నా ద్వారా ఈ నా బిడ్డలకి మీరు దయచేసిన ఈ వర్తమానాన్ని వాళ్ళ హృదయాల్లో ఉంచుకొని తండ్రి, నీ ప్రియ కుమారుని ప్రభువుగా అంగీకరించుటకు వారికి కావలసిన మనసుని దయచేయండి. నీ యొక్క సంపూర్ణత వాళ్ళ హృదయాల్లో ఉంచమని వేడుకుంటున్నాను దేవా. నీ మహిమ వారి హృదయాల్లో ఉంచమని వేడుకుంటున్నాను దేవా. నీ దేవత్వాన్ని వాళ్ళ హృదయాల్లో ఉంచమని వేడుకుంటున్నాను దేవా. నీ యొక్క పరిపూర్ణ ఆత్మశక్తితో, బలముతో వాళ్ళని నింపి వాళ్ళలో ఉన్న సాతాను క్రియలను తీసివేసి తండ్రి, సాతానుని నీ యొక్క బిడ్డ కింద, నీ యొక్క బిడ్డ యొక్క పాదాల కింద ఉంచమని వేడుకుంటున్నాను దేవా. కృపగల దేవా, దయ చూపించమని వేడుకుంటున్నాను దేవా. బిడ్డలను రక్షించండి తండ్రి. ఎవరైతే త్రోవ తప్పి నడుస్తున్నారో ప్రతి బిడ్డని మీ యొక్క త్రోవలోకి నడిపించుకోమని వేడుకుంటున్నాను దేవా. నీ యొక్క ఆత్మతోనూ, శక్తితోనూ, బలంతోనూ వాళ్ళని నడిపించి నీ యొక్క బిడ్డలుగా, నీతో సమాధానపరచబడే బిడ్డలుగా వారిని ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.